నమస్కారం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి వ్యక్తి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 మే 5 సోమవారం రోజున తులారాశి వారు మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారు దూకుడు స్వభావంతో ఉంటారు. అలాగే వీరి అగ్నితత్వం రాశిగా కలిగి ఉంటారు. వీరికి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం, ఏదో ఒక సమస్య వీరిని నిత్యం వెంటాడుతూనే వీరికి ఉంటుంది. ఇక ఒక సమస్య తీరిపోగానే మరొక సమస్య అంటట్లుగా వీరికి ఉండబోతుంది. ఇక ఈ రాశి వారి మొరటితనంతో వ్యవహరిస్తూ ఎక్కువగా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు చాలా ఆవేశపడుతూ ఉంటారు. కానీ ఆ ఆవేశం వెనుక అంతరార్థం ఆలోచన అనేది ఉంటుంది. కాబట్టి వీరు ఏ పని చేసినా కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళేలానే చేస్తారు. వీరు చాలా ఆలోచన కలిగి ఉంటారు. వీరు ఏ కార్యం తలపెట్టినా చక్కగా సకాలంలో అది నెరవేరుతుంది. అలాగే వీరి ఆలోచనలను ఎదుటివారు ఎంత పసిగట్టాలన్నా కూడా అస్సలు పసిగట్టలేరు. అంతటి ఆలోచన శక్తి ఈ తులారాశుల వ్యక్తులకు మాత్రమే సాధ్యం. ఇక ఆవేశపడుతూ ఉంటారు. కానీ రాశి వ్యక్తులు చాలా సున్నితమైన మనసులు కలిగి ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేయడానికి ముందుండే వ్యక్తులలో ఈ తులారాశి వ్యక్తులే ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఏదైనా ఆపద కలిగింది అంటే చాలు వీరి యొక్క కోపాన్ని నియంత్రించడం ఎవ్వరి వల్ల కూడా కాదనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి కుటుంబం మీద అత్యంత ప్రేమ. బంధువులు కుటుంబం పరంగా ఎవరికైనా ఏమైనా అయితే మాత్రం వీరు తట్టుకోలేరు. అప్పుడే వీరి కోపం మనకు అందరికీ కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఈ రోజున వీరికి కావాల్సిన స్త్రీ కానీ కావాల్సిన పురుషుడు కానీ అంటే ఈ తులారాశి వ్యక్తులకు ఎవరైతే ఇష్టం ఉంటారో వారు ఈ పరిస్థితులలో దూరం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజున మీకు దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మీరు తెలిసి తెలియక చేసిన ఎదుటి వారి మాటలు విని మూడో వ్యక్తుల ద్వారా ఒక పెద్ద వివాదాన్ని అయితే మీరే సృష్టించబోతున్నారు. కాబట్టి మీరే మూడో వ్యక్తి మాటలు విని ఆ వ్యక్తి మీద మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరున్నారో వారితో మీరు గొడవ పెట్టుకుంటారు. కాబట్టి అసలు ఆ వివాదం సృష్టించిందే మీరు. కాకపోతే వివాదం సృష్టించడానికి కారణం మీకు వేరే వారు చెప్పిన మూడో వ్యక్తి చెప్పిన మాటలు. అవి విని మీరు వివాదాన్ని సృష్టించడం వల్ల మీకు ఇష్టమైన వ్యక్తి మీ జీవితంలో నుంచి వెళ్ళే అవకాశం ఈరోజు బాగా కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఆ మూడో వ్యక్తి ఎవరో కనిపెట్టడం కూడా ఈ రోజున చాలా కష్టమవుతుందనే మనం చెప్పుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ మీ మాటల చేత బాధపడినటువంటి ఎదుటి వ్యక్తి మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోవడానికి మీకు ఈ సమయంలో పూర్తి అవకాశం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ రోజున మీకు కావాల్సినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ మీరు మాట్లాడిన అటువంటి మాటలు తట్టుకోలేక మనసులో చాలా బాధపడుతూ మీరు ఇంత తెలిసి ఇలా ఎలా మాట్లాడారు అని వారు మీ నుంచి దూరం కాబోతున్నారు. ఇటువంటి పరిస్థితి మీకు కల్పించిన ఆ మూడో వ్యక్తి మాత్రం తెగ ఆనందపడిపోతూ ఉంటారు. మీరు దీన్ని అస్సలు గుర్తించలేరు. కానీ జరగాల్సిన నష్టం అయితే పూర్తిగా జరిగిపోతుంది. అంతా జరిగాక మనం ఏమీ చేయలేని స్థితిలోకి ఉండిపోతాము. ఇక మీరు ఇటువంటి వారిని ఈ రోజున నమ్మకుండా మీకు ఉన్నటువంటి బంధాన్ని మీరు అర్థం చేసుకొని కొంచెం ఈ రోజున ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక చక్కటి ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. అది మీ భార్యాభర్తల బంధం కావచ్చు, స్నేహితుల బంధం కావచ్చు, ఆత్మీయుల బంధం కావచ్చు, ఎవరైతే ప్రేమ జీవితం భాగస్వామి కావచ్చు. ఇలా ఇటువంటి పరిస్థితులలో మీకు తెలిసి తెలియక తెలియని విషయాల గురించి మీరు అర్థం చేసుకునే దాకా సమయాన్ని ఇచ్చి మీరు ఓర్పు పట్టినట్లయితే కనుక కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇక ఈ రాశి వారికి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఒత్తిడి అనేది అనేకంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు కొంచెం అశుభాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇక ఈ రోజున మీరు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలండి.
ఎక్కువగా ప్రమాదాలు జరిగే సూచనలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మీరు పరిహారాలకు వచ్చినట్లయితే ఇక వీరికి శివారాధన చక్కటి ఫలితాలను కలుగజేస్తుంది. అలాగే లక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా చక్కటి ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు. ఈ వీడియో ఎవరైతే తులారాశి వ్యక్తులు చూస్తున్నారో వారందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.